రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. జీవాధారములగు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణం నందక అవశ్యముగా బ్రతుకును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. జీవాధారమైన కట్టడలను అనుసరించిన ఎడల అంటున్నాడు. దేవుడు మన కండిషన్స్ పెట్టాడు, కట్టడలను ఇచ్చాడు, దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. వాటన్నిటిని మనం అనుసరించాలని మనకు నేర్పిస్తున్నాడు. జీవాధారమగు కట్టడలను అనుసరించిన ఎడలా అంటున్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను గైకొన్నప్పుడు అవశ్యముగా బ్రతుకును అంటున్నాడు. అవశ్యముగా బ్రతుకుతాం ఎప్పుడు అంటే ఆయనలో జీవించినప్పుడు, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు, ఆయనను సేవిస్తూ ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన ఇచ్చిన కట్టడలను అనుసరించినప్పుడు మనం బ్రతుకుతాం. అవశ్యముగా బ్రతుకుతాం. ఈ లోకంలోనే కాదు, నిరంతరము బ్రతుకుతాం. వారు బ్రతుకుదురు అంటున్నాడు. అవశ్యముగా బ్రతుకుదురు. ఎప్పుడు అంటే ఆయనను సేవిస్తూ ఆయన ఆజ్ఞల్లో మనం జీవించినప్పుడు, ఆయన కట్టడలను అనుసరిస్తున్నప్పుడు మనం తప్పకుండా ఈ జీవితమును ఘనముగా కొనసాగించుకోగలుగుతాం. ఆశీర్వాదకరమైన జీవితం కొనసాగించుకోగలుగుతాం. చూస్తున్నాము కదా, మనం దేవుని బిడ్డలు ఏ విధముగా ఆయన కట్టడలు అనుసరించిన వారు ఘనమైన జీవితం జీవించి ఏ విధముగా ఈ లోకంలో జీవిస్తూ పరలోక రాజ్యాన్ని కూడా సంపాదించుకునే జీవితాలు జీవించిన విధానాన్ని మనం చూస్తున్నాము కదా. కనుక మనము కూడా జీవాధారమైన కట్టడలను అనుసరించాలని వాక్యం తెలియజేస్తుంది. జీవాధారమైన కట్టడలు ఏంటంటే దేవుని వాక్యమే. ఆ వాక్యం ధ్యానిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ఆయన ఇచ్చిన విధులను నెరవేరుస్తూ ఉండాలి, ఆయన కట్టడలను అనుసరిస్తూ ఉండాలి. అవే జీవాధారమైన కట్టడలు. అవి మనం నెరవేర్చినప్పుడు దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. అవి మనం నెరవేర్చినప్పుడు దేవుడు మనకి ఆ అర్హత ఇవ్వడు, బ్రతికే అర్హత ఇవ్వడు, నిత్య జీవం అనే అర్హత కూడా ఇవ్వడు. కాబట్టి మనము జీవాధారమైన కట్టడలను అనుసరిద్దాం. జీవాధారమైన కట్టడలను అనుసరించి ఆయనకి ఇష్టమైన జీవితం జీవిద్దాం. ఆయన ఇచ్చిన ఈ శ్రేష్టమైన జీవితమును ఆయన మహిమార్థమై జీవిద్దాం. ఇది ఎంతో శ్రేష్టమైనది. మనకు జంతువులకు లేదు, పశువులకు లేదు, పక్షులకు లేదు, మనకే ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. మనకి శ్రేష్టమైన జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. మనకిచ్చిన ఈ జ్ఞానంతో దేవుని అనుసరిస్తూ దేవుని కట్టడలను అనుసరిస్తూ ఉండినప్పుడు ఆయన మనకి సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞని మీరిన ఆదాము అవ్వను మనం చూస్తున్నాము ఏ విధముగా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని మనం చూస్తున్నాం ఆయన కట్టడలను అనుసరించకుండా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. రాజులు కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా ఉన్నవారు ఏ విధముగా శిక్షింపబడ్డారో మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. దావీదు మహారాజు దేవుని అనుసరించాడు, విజయం మీద విజయం పొందాడు. అలాగే శాశ్వత కాలము ఆయన జీవించే కృప దయచేసాడు, శాశ్వత కాలం. కాబట్టి మనం కూడా దేవునికి ఇష్టమైన జీవాధారమైన కట్టడలను మనం అనుసరిద్దాము, దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాము, దేవునికి మహిమార్థమైన జీవితం జీవితం. ఆయనను సేవిస్తూ ఆయనను కనపరుస్తూ ఉండినప్పుడు మనల్ని బ్రతికిస్తాడు. ఇప్పుడు మాత్రమే కాదు, తదనంతరం జీవితం కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఆయనతో సదాకాలం ఉండే జీవితం మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని వాక్యం మనం ధ్యానించి ధ్యానం ద్వారా దేవునిలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం పొందుకొని ఆ కట్టడలను మనం అనుసరించినప్పుడు మనం బ్రతుకుతాము, ఆరోగ్యంగా ఉంటాము, క్షేమంగా ఉంటాము. మన కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయి. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. మా ప్రభువా, మీ కట్టడలను అనుసరించడానికి నాయన మాకు నేర్పించు. వినిచిన బిడ్డలందరూ కూడా మీ వాక్యమును ధ్యానించి నాయన మేము మా ప్రభు ఘనపరిషత్ ద్వారా వారు బ్రతుకున్నట్లును నాయన వారు నిత్య జీవం పొందుకొనగలిగినట్లును మీరే ప్రేరేపించి నడిపించండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించి భద్రపరచండి, కాపాడండి. ప్రార్థన కోరిన బిడ్డల ఎడల మీరు అద్భుత కార్యములు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.